మహాకుంభమేళ హిందువులు దీనిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళ జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు అలహాబాద్లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏమిటి? కుంభమేళలో రకాలున్నాయా? ఈ కుంభమేళలు నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర ఏం చెబుతుందంటే, అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు అసురులు సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, నక్షత్ర స్థాన ప్రకారం కుంభమేళ సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ కుంభమేళ సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు. కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశం అనే అర్థాలను ఇస్తుంది. అలాగే రాశుల్లో కూడా కుంభరాశి ఉంటుంది. ఈ రాశిలోనే కుంభమేళను నిర్వహిస్తారు. మేళ అంటే జన సమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడాన్నే కుంభమేళగా పిలుస్తారు. కుంభమేళాలో రకాలు. సాధారణంగా కుంభమేళ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు చేస్తారు. హరిద్వార్, ప్రయాగ్లలో ఈ అర్ధ కుంభమేళ జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు చేస్తారు. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో ఈ పూర్ణ కుంభమేళ జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 పూర్తి అయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఇది అలహాబాదులో నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళానే. దీనిని అలహాబాద్గా చెప్తున్న ప్రయాగ్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతాలను ఇలా ఎంచుకోవాలి. సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థలంలో కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కిస్తారు. ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే. 2013లో అలహాబాద్లో జరిగిన కుంభమేళకు 30 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించడం వంటి పనుల్లో నిమగ్నమైంది. ప్రాముఖ్యతలు ఇవే. మహాకుంభమేళను ఆధ్యాత్మిక మేల్కొల్పుగా చూస్తారు. ఇది మత సామ్యరసాన్ని పెంచే వేడుకగా చెప్తారు. ఈ కుంభమేళ సమయాల్లో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారని భావిస్తారు. ఈ కుంభమేళాలో సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకగా ఈ కుంభమేళ ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగ సాధువులు నగ్నంగా, సన్యాసులు బూడిద రాసుకొని కనిపిస్తారు. వివిధ ప్రాంతాలు, కులాలు, మతాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని ఇది సులభం చేస్తుంది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.